చేసిన దీనికి ఇది ఈరోజు మా మిస్సెస్ వెరైటీగా చేస్తుంది. ఇవన్నీ అంటే ఉప్పల్ మార్కెట్ పోయి మేము క్యారెట్, బీట్రూటు, తర్వాత ముల్లంగి, ఇంకేంటిది ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. అయితే మాకు తెలియదు ఇట్లా తయారు చేయాలని. మా మిస్సెస్ ఐడియా వచ్చింది, ఎందుకు మనం ఇవన్నీ కలిపి సర్వపిండి చేయరాదు అని ఈ విధంగా పిండి చేసి అన్నీ కట్ చేపించి మొత్తం ఇట్లా పిండిలాగా చేపించి దీన్ని సర్వపిండి చేస్తుంది. చూడండి, నాతోని కట్ చేపించి ఇట్లా పిసికి పిసికి నన్ను ఇట్లా చేస్తుంది. అయినా ఐడియా అంటే ఏం చేయాలి, మనం ఎప్పుడైనా చిన్న చిన్న షాపులో పోయి పావు కిలో, అర్ధ కిలో కొనుక్కొచ్చి చిన్న చిన్న మన టమాటాలు అప్పుడప్పుడు ఆలుగడ్డలను కొనుక్కొచ్చి చేస్తాం కదా. అట్లా కాకుండా మార్కెట్కి వెళ్ళి ఒక్కసారి కొనుక్కొచ్చి ఈ విధంగా పెట్టుకుంటే ఐడియాలు వస్తాయి. అన్నీ కలిపి ఇట్లా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇట్లా చేసి అన్ని కూరగాయలతోని కాస్త పిండి కలిపి, ఏం పిండి ఇది, బియ్యం పిండి కలిపి ఇట్లా చేసింది. ఇడ్లీ పెట్టు ఇట్లా చేసింది. దీన్ని ఇప్పుడు సర్వపిండి చేస్తుంది మా మిసెస్. మామూలు టేస్ట్ ఉండదు అది. ఇది ఏం చేసినా టేస్టే ఉంటుంది అనుకో. అట్లా అందుకే మీరు కూడా ఒక్కసారి మార్కెట్ పోండి. ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ పోయి అన్నీ ఒక్కసారి తక్కువ రేట్లు వస్తాయి, ప్లస్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నీ, మరియు ఒక్కసారి లంసం వస్తాయి. అప్పుడు దాన్ని వాటర్లో కడగకండి. కూరగాయల ఆకుకూరలని కొనాలు కట్ చేసి ఒక దాని మీద పరచండి. దానిపైన క్లాత్ జల్లుకోండి. క్లాత్ వేసుకోవాలి మొత్తం. క్లాత్ వేసుకొని చేస్తే కూరగాయలు ఖరాబ్ అనేది ఐడియాలు వస్తాయి. కాబట్టి ఇట్లాంటి ఏదో చేసి వెరైటీగా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టిన అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. చాలా బాయ్.